హాయ్ ఫ్రెండ్స్, జిల్లాల వారీగా ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారులు ఈ అంగన్వాడీకి సంబంధించి అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ మినీ కార్యకర్త, అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు సంబంధించి ఖాళీలు ఉన్నట్లయితే వాటిని భర్తీ చేస్తున్నాం, దరఖాస్తు చేసుకోండి అంటూ తాజాగా సమాచారం అయితే ఇస్తూ ఉన్నారు. నేను కూడా ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా తాజా సమాచారాన్ని అయితే మీకు తెలియజేస్తూ ఉన్నానండి. ఇవాళ కూడా మనకు దాదాపు 100కు పైగా అంగన్వాడీ పోస్టులు భర్తీ చేస్తున్నాం, దరఖాస్తు చేసుకోండి అంటూ అధికారులు అయితే సమాచారం ఇస్తూ ఉన్నారు. ఆ వివరాలను నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. మీ జిల్లా సమాచారం వచ్చినప్పుడు తప్పకుండా మీరు ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఈ పవర్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే మనకు తిరుపతి జిల్లాకు సంబంధించి దాదాపు 100కు పైగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, టీచర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, ఈ అర్హతలు ఉన్నవారు ఈ సమయంలోగా ఇక్కడ దరఖాస్తు చేసుకోండి అంటూ పూర్తి సమాచారాన్ని ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారులు అయితే మనకు సమాచారం ఇస్తూ ఉన్నారండి. ఆ సమాచారాన్ని నేను మీకు ఇప్పుడైతే చదివి వినిపిస్తాను. చూసి తెలుసుకుని మీ గ్రామంలో అంగన్వాడీ పోస్టు ఖాళీగా ఉన్నట్లయితే మీరు దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మీరు ఈ పోస్టులను అయితే పొందవచ్చు. ముందుగా అధికారుల సమాచారం అయితే ఈ విధంగా ఉంది. తిరుపతి జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ గారు ఆదివారం ఒక ప్రకటనలో సమాచారం ఇస్తూ ఉన్నారండి. అయితే వివాహమైన వారు మాత్రమే అర్హులన్నారు. జిల్లాలోని 11 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో 17 అంగన్వాడీ కార్యకర్తలు, 11 మినీ అంగన్వాడీ కార్యకర్తలు, అలాగే 73 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆ మేరకు సోమవారం నుంచి వచ్చే నెల అంటే జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని చెప్పారు. జిల్లాలోని 11 ప్రాజెక్టు కేంద్రాల్లో ఖాళీల వివరాలతో పాటు రిజర్వేషన్ వివరాలను నోటీస్ బోర్డులో ప్రచురిస్తారని, 21 ఏళ్లు నిండిన వివాహితలు, 35 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. అయితే 21 ఏళ్లు నిండిన వారు లేకుంటే 18 ఏళ్లు నిండిన వారు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించుంటే వారు అర్హులుగా పిలుస్తామన్నారు. అయితే 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు లేకుంటే దిగువ 9వ తరగతి లేదా 8వ తరగతి ఉన్నవారిని కూడా అర్హులుగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన పోస్టులకు వారి పరిధిలో ఉన్నవారికే అర్హతను బట్టి కేటాయిస్తామని, ఒక కమిటీ నేతృత్వంలో అర్హత ప్రమాణాలను పరిగణలోకి తీసుకుని నియమిస్తామని, ఇతర వివరాల కోసం మీ పరిధిలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారులను సంప్రదించి పూర్తి సమాచారం తెలుసుకోండి అంటూ మనకు సమాచారం ఇస్తున్నారండి. మీరు మీ సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోకి వెళ్ళి అక్కడ ఆఫీసులో కనుక నోటీస్ బోర్డులో ఖాళీల వివరాలు ఉంటాయి. లేదా మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళినా, మీ గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళినా అక్కడ డోర్ మీద ఈ యొక్క నోటీస్ బోర్డుని అయితే అంటించుంటారండి. మీ గ్రామాల్లో ఖాళీ ఉన్నట్లయితే మీ గ్రామంలో ఖాళీలు, అలాగే రిజర్వేషన్ వివరాలు, విద్యార్హతలు, సంబంధిత పూర్తి సమాచారాన్ని అంగన్వాడీకి సంబంధించిన ఏదైతే డోర్ ఉంటుందో డోర్ పైన అతికించుంటారండి. లేదా గ్రామ వార్డు సచివాలయాల్లో అడిగిన అధికారులు మన గ్రామాల్లోనే ఖాళీల వివరాలను అయితే తెలియజేస్తారు. ఇక్కడ 10వ తరగతి అర్హతగా ఉందండి. అయితే 10వ తరగతి లేని వారు ఆ గ్రామంలో ఉంటే 9వ తరగతి చదివిన వారిని, 9వ తరగతి లేని వారు కూడా ఉంటే 8వ తరగతి చదివిన వారిని కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకుంటామంటూ అధికారులు సమాచారం అయితే ఇస్తూ ఉన్నారు. ఈ యొక్క అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పోస్టులకు సంబంధించి మీ గ్రామాల్లో ఖాళీలు ఉన్నట్లయితే మీరు దరఖాస్తు చేసుకుని అధికారులు చేసే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మీరైతే ఈ అంగన్వాడీ ఉద్యోగాలను పొంది నెలవారీ జీతభత్యాలను అయితే పొందండి. ఎప్పటికప్పుడు అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఏదైనా ఉన్నట్లయితే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తూ ఉంటానండి. ఈ సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.